అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదా. ప్రియ విశ్వాస తెలుగు ముస్లిం సోదర సోదరులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనము ఇస్లాంలో జనాజా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం సమాధులను సందర్శించుట. ఇహలోక విరక్తి మరియు పరలోక చింతకై సమాధులను దర్శించవచ్చును. బురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు. సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, సమాధులను దర్శించరాదని నేను ఇంతకుముందు మిమ్ములను వారించాను. ఇప్పుడు ముహమ్మద్కు అంటే నాకు తనకు తల్లి అంటే నా తల్లి సమాధి దర్శించే అనుమతి లభించింది. మీరు కూడా సమాధిని దర్శించండి, ఎందుకంటే అవి పరలోకాన్ని గుర్తు చేస్తాయి. దీన్ని తిర్మిజీ సహీగా పేర్కొన్నారు. అబూ సయీద్ ఖుదరీ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, సమాధులను దర్శించవచ్చు, దానివల్ల గుణపాఠం లభిస్తుంది. కానీ సమాధి దర్శన సమయాన అల్లాహకు కోపం కలిగించే మాటలు పలుకవద్దు. దీన్ని అహ్మద్ మరియు హాకిం పేర్కొన్నారు. ఏడ్చులు పెడబొబ్బలు పెట్టని సహన సత్యైన స్త్రీ కూడా సమాధులను దర్శించవచ్చును. అనస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సమాధి వద్ద ఒక స్త్రీ ఏడుస్తుండగా చూసి ఇలా హితవు చేశారు, అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండు మరియు ఓర్పు వహించు. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. సమాధులను శ్మశానాలను అతిగా దర్శించే స్త్రీలను ప్రవక్త గారు శపించారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సమాధులను, గోరీలను, శ్మశానాలను అతిగా దర్శించే స్త్రీలను ప్రవక్త గారు శపించారు. దీన్ని అహ్మద్, తిర్మిజీ, ఇబ్ను మాజా పేర్కొన్నారు. సమాధుల సందర్శన సమయాన మొదట సమాధి వాసులకు సలాము చేయాలి. తర్వాత అల్లాహ్ను ప్రార్థించి అల్లాహ్ సమక్షాన క్షమాపణ వేడుకోవాలి. సమాధి వాసుల క్షమాపణకై అల్లాహ్ను ప్రార్థించేటప్పుడు స్వయంగా తనను కూడా క్షమించమని అల్లాహ్ను వేడుకోవాలి. సమాధులను సందర్శించే సమయాన ఈ క్రింది హదీసుల్లో పేర్కొనబడిన దుఆలు పఠించాలి. అస్సలాము అలైకుం అహ్లద్ దియార్ మినల్ ముమినీన వల్ ముస్లిమీన్ వ ఇన్నా ఇన్షాఅల్లాహు బికుం లాహికూన్ నస్అలుల్లాహ లనా వ లకుముల్ ఆఫియా. రవాహు అహ్మద్ వ ముస్లిం. బురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సమాధులను సందర్శించే సమయాన ఈ విధంగా పలుకమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పేవారు. అస్సలాము అలైకుం అహ్లద్ దియారి మినల్ ముమినీన వల్ ముస్లిమీన్ వ ఇన్నా ఇన్షాఅల్లాహు బికుం లాహికూన్ నస్అలుల్లాహ లనా వ లకుముల్ ఆఫియా. అస్సలాము అలైకుం, ఓ విశ్వాసులు, ముస్లింలైన సమాధివాసులారా, అల్లాహ్ తలుచుకుంటే మేము కూడా మీ దగ్గరికే చేరనున్నాము. అల్లాహ్ మీకు మరియు నాకు మేలు మరియు శుభం ప్రసాదించుగాక. దీన్ని అహ్మద్, ముస్లిం పేర్కొన్నారు. అస్సలాము అలైకుం దార కౌమి ముమినీన వ అతాకుం మా తుఅదూన. غدا موجلون وإنا إن شاء الله بكم للاحقون. اللهم اغفر لأهل بقي الفرقد. رواه مسلم. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన భార్య ఆయిషా వద్ద రాత్రి గడిపినప్పుడు ఆ రాత్రి చివరి భాగాన మదీనాలోని శ్మశానమైన గల్ఖత్కు వెళ్ళి ఇలా పలికేవారు, అస్సలాము అలైకుం ముస్లింలైన ఓ సమాధివాసులారా, వాగ్దానం ప్రకారం మృత్యు వచ్చింది, ఇక విచారణ జరగనున్నది. అల్లాహ్ తలుచుకుంటే మేము కూడా మీ దగ్గరికి చేరనున్నాము. తర్వాత అల్లాహ్ని ఇలా ప్రార్థించేవారు, ఓ అల్లాహ్, ఈ శ్మశానం బకీ గర్ఖద్లోని వారందరినీ క్షమించుము. దీన్ని ముస్లిం పేర్కొన్నారు.
సమాధివాసులకై ప్రార్థించినప్పుడు చేతులెత్తి కిబిలా వైపుకు తిరిగి ప్రార్థించాలి. ఈ క్రింది హదీసుల్లో తెలిపిన విధంగా సమాధులను సందర్శించాలి. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు, ఒక రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంటి నుండి బయటకు వెళ్ళారు. నేను ఆయనకు వెనుక మా సేవకురాలు బరీరా రజియల్లాహు అన్హాను ఆయన ఎక్కడికి వెళ్తున్నారో చూడటానికై పంపించాను. ఆమె ఇలా పలికింది, ప్రవక్త గారు మదీనాలోని శ్మశానమైన బకియే గర్ఫద్ వద్దకు వెళ్ళి దాని సమీపాన నిలబడి తన రెండు చేతులెత్తి ఆ సమాధివాసులకై అల్లాహ్ను ప్రార్థించారు. తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. బరీరా కూడా తిరిగి వచ్చి నాకు తెలిసింది. తర్వాత ఉదయం పూట నేను ఇలా ప్రశ్నించాను, ఓ ప్రవక్త గారు రాత్రి ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఇలా పలికారు, బకీ సమాధివాసులకై ప్రార్థించడానికి వెళ్ళమని అల్లాహ్ వద్ద నుండి నాకు ఆదేశం వచ్చింది. దీన్ని అహ్మద్ పేర్కొన్నారు. కాఫిర్లు, తిరస్కారులు మరియు ముష్రికుల బహుదేవారాధకుల సమాధుల వద్దకు వెళ్ళి వారిని క్షమించమని ప్రార్థనల వల్ల వారికేమీ లాభం చేకూరజాలదు. 216వ అంశంలో పేర్కొన్న హదీసును చూడగలరు. అల్లాహ్ను ప్రార్థించే సమయాన్ని అల్లాహ్ యొక్క సుందర నామాలను, అల్లాహ్ యొక్క అత్యుత్తమ గొప్ప నామాన్ని, అల్లాహ్ యొక్క ఉత్తమ విశేషాలను, సత్పురుషుల దుఆలను మరియు తన సత్కార్యాలను వసీలాగా చేసుకుని అల్లాహ్ను ప్రార్థించవచ్చు. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, ఎవరికైనా కష్టాలు బాధలు వస్తే ఈ విధంగా ప్రార్థించాలి, ఓ అల్లాహ్, నేను నీ దాసును, నీ దాసుని బిడ్డను, నీ దాసి బిడ్డను, నా మొదటి వెంట్రుకలు నీ చేతిలో ఉన్నాయి, నీ ప్రతి ఆజ్ఞ నాకు అంగీకారమే, నా పట్ల నీ ప్రతి ప్రవర్తన న్యాయంతో కూడుకుని ఉంది, నేను నీ యొక్క ప్రతి నామం యొక్క వసీలాతో ప్రార్థించుచున్నాను, నీవు నీ గురించి పేర్కొన్న నామాలతో, నీవు నీ పవిత్రత గ్రంథమైన ఖురాన్లో పేర్కొన్న నామాలతో, నీవు నీ దాసులకు నేర్చిన నామాలతో, నీవు స్వయంగా నీకై అగోచర జ్ఞానంలో ప్రత్యేకపరచుకున్న నామాలతో నిన్ను ప్రార్థించుతున్నాను. ఓ అల్లాహ్, పవిత్ర ఖురాన్ను నా మనసుకు వసంతముగా, నా హృదయానికి ప్రకాశంగా, నా కష్టాలను, బాధలను, విచారాలను దూరం చేసేదిగా చెయ్యుము. ఈ విధంగా ప్రార్థిస్తే అల్లాహ్ అతని కష్టాలను, బాధలను, విచారాలను దూరం చేసి వాటికి బదులు సుఖ సంతోషాలు ప్రసాదిస్తాడు. అబ్దుల్లా ఇలా తెలిపారు. కొందరు అంచెలు ఇలా ప్రశ్నించారు, ఓ ప్రవక్త గారు, ఈ దుఆను మేము నేర్చుకోవచ్చా? ప్రవక్త గారు ఇలా తెలిపారు, తప్పకుండా నేర్చుకోవచ్చు. ఈ దుఆను ఎవరైతే విన్నారో వారు తప్పకుండా నేర్చుకోవాలి. దీన్ని అహ్మద్ సహీగా పేర్కొన్నారు. అబ్దుల్లా బిన్ బురైదా రజియల్లాహు అన్హు అస్లమీ గారు తన తండ్రి గారు ఇలా పలికారని తెలిపారు. ఒకరోజు ప్రవక్త గారు ఒక వ్యక్తి ఈ విధంగా అల్లాహ్ను ప్రార్థించుచుండగా విన్నారు, ఓ అల్లాహ్, నేను నిన్నే ప్రార్థించుచున్నాను, ఎందుకంటే నీవు తప్ప వేరే ఆరాధ్యుడెవరూ లేరని, నీవు ఒక్కరివే మా ఆరాధ్యుడవని, నీవు అతీతుడవని, నీవు మా మాతాపిత సంతాన సంబంధ బాంధవ్యాలకు అతీతుడవని, నీకెవరూ సాటి లేరని విశ్వసిస్తూ సాక్ష్యమిచ్చున్నాను. తర్వాత బురైదా ఇలా తెలిపారు, ఆ ప్రార్థన పలుకులు విని ప్రవక్త గారు ఇలా పలికారు, అల్లాహ్ యొక్క ప్రమాణం, ఈ వ్యక్తి అల్లాహ్ను అతని అత్యుత్తమ గొప్ప నామంతో ప్రార్థించాడు. ఆ నామంతో ప్రార్థిస్తే అల్లాహ్ తప్పక ఆ ప్రార్థనలను స్వీకరిస్తాడు. ఆ నామం ద్వారా కోరితే అల్లాహ్ ఆ కోరిన వారి కోరికలు తప్పక తీరుస్తాడు. దీన్ని తిరిగి హసన్గా పేర్కొన్నారు. అనస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏమైనా కష్టం లేదా బాధ కలిగితే ఈ విధంగా ప్రార్థించేవారు, నిత్య జీవి మరియు సర్వకార్య నిర్వాహకుడైన ఓ అల్లాహ్, నీ దయా కరుణల ద్వారా నీ శరణు వేడుకుంటున్నాను. దీన్ని తిరిగి హసన్గా హాకిం పేర్కొన్నారు. అనస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, అనావృష్టి ఏర్పడినప్పుడు ఉమర్ గారు అబ్బాస్ గారి ద్వారా వర్షం కొరకు అల్లాహ్ను ప్రార్థించేవారు. ఆయన ప్రార్థన ఇలా ఉండేది, ఓ అల్లాహ్, మేము నీ ప్రవక్త గారి వసీలాతో నిన్ను ప్రార్థించేవారము, అనగా ప్రవక్త గారు జీవించి ఉన్నంత వరకు మా కొరకు ఆయనే నీ సమక్షాన ప్రార్థించేవారు.
అప్పుడు నీవు నాకే వర్షాన్ని కురిపించేవాడవు. కానీ ఇప్పుడు ప్రవక్త గారు చనిపోయారు కాబట్టి ఆయన చిన్నతండ్రి అబ్బాస్ గారి వసీలాతో ప్రార్థించుచున్నాము అనగా అబ్బాస్ గారు నాకే ప్రార్థిస్తారు. అప్పుడు అబ్బాస్ గారు నిలబడి అల్లాహ్ను ప్రార్థించేవారు. అనస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు. అప్పుడు వర్షం కురిసేది. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. రజియా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు. నేను ప్రవక్త గారి సేవకై రాత్రిపూట ఆయన వద్దనే ఉండేవాడిని. ఆయన వజుకై నీళ్లు కావాలన్నా లేదా వేరే ఏమైనా పని ఉన్నా నేను సేవ చేసేవాడిని. ఒకరోజు ప్రవక్త గారు ఇలా అన్నారు, నీకేమి కావాలో కోరుకో. అప్పుడు నేను ఇలా అన్నాను, ఓ ప్రవక్త గారు, నాకు స్వర్గంలో తన సాన్నిహిత్యం కావాలని. ప్రవక్త గారు ఇలా అన్నారు, అంతేనా లేక మరింకేమైనా కావాలా? నేను ఇలా అన్నాను, నాకు ఇదే కావాలి. అప్పుడు ప్రవక్త గారు ఇలా పలికారు, అలాగైతే నీవు అల్లాహకు ఎక్కువగా సజ్దాలు చేస్తూ నాకు సహకరించు. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు, ఒకనాడు ముగ్గురు మిత్రులు కలిసి పోచుండగా వర్షం ప్రారంభమైంది. వారు రక్షణకై ఒక కొండ గుహలో దూరినారు. వెంటనే ఒక పెద్ద కొండరాయి ఆ గుహ ద్వారంపై పడి దాని దారి మూసుకుపోయింది. అప్పుడు ఆ ముగ్గురు పరస్పరం ఇలా చర్చించుకున్నారు, మేము చిత్తశుద్ధితో అల్లాహ్ను సంతోషపరచడానికై చేసిన సత్కార్యాలను గుర్తు చేసుకుని వాటిని ప్రస్తావించి అల్లాహ్ను ప్రార్థిద్దాం. అప్పుడు అల్లాహ్ సంతోషించి ఈ గండం నుంచి విముక్తి ప్రసాదిస్తాడు. ఆ ముగ్గురులో ఒక వ్యక్తి ఇలా ప్రార్థించాడు, ఓ అల్లాహ్, నాకు తల్లి వెండి ఇద్దరే ఉండేవారు. వారు అతి వృద్ధాప్యానికి చేరుకున్నారు. నాకు చిన్న చిన్న పిల్లలు కూడా ఉండేవారు. నేను వారందరి పోషణకై మేకలను మేపేవాడిని. సాయంత్రం తిరిగి వచ్చి ఆ మేకల పాలు పిండి నా పిల్లల కంటే ముందు నా తల్లిదండ్రులకే ఆ పాలు ప్రవహించేవాడిని. కానీ ఒకరోజు అడవిలో చాలా దూరంగా వెళ్ళిపోయి ఇంటికి ఆలస్యంగా తిరిగి వచ్చాను. అప్పటికి నా తల్లిదండ్రులు ఇద్దరూ నిద్రపోయి ఉన్నారు. నేను ప్రతిరోజు వలనే ఆ రోజు కూడా పాలు తీసుకొని వారిద్దరికి సమీపంగా నిల్చుండిపోయాను. వారికి నిద్ర నుండి లేపడం నాకు నచ్చలేదు. అలాగే తల్లిదండ్రుల కంటే ముందు నా పిల్లలకు పాలు త్రాగించడం కూడా నాకు నచ్చలేదు. కానీ నా పిల్లలు ఆకలి భరించలేక నా కాళ్ళ వద్ద పడి ఏడ్చి అలసిపోయిన నేను నా తల్లిదండ్రుల గురించి యోచిస్తూ నా పిల్లలకు పాలు త్రాగించలేదు. ఈ విధంగానే తెల్లారిపోయింది. ఓ అల్లాహ్, ఈ సత్కార్యము తల్లిదండ్రుల సేవ నేను చిత్తశుద్ధితో నీ కొరకే చేశానని నీవు భావిస్తే దయచేసి ఈ బండరాయిని కొద్దిగా తొలగించుము. మేము కనీసం ఆకాశాన్నైనా చూడగలము. అప్పుడు అల్లాహ్ ఆ బండరాయిని కొద్దిగా తొలగించాడు. ఆ గుహ లోపల నుండి బయట ఆకాశం కనిపించసాగింది. అప్పుడు రెండో వ్యక్తి ఇలా ప్రార్థించాడు, ఓ అల్లాహ్, నా పినతండ్రి కుమార్తె ఒక ఆమె ఉండేది. నేను ఆమెను అతిగా ప్రేమించేవాడి. నేను ఆమె ఎదుట నా కాంక్షను ప్రస్తావించి ఆమెను కోరగా ఆమె నిరాకరించింది. కానీ నేను 100 దీనారుల ఆశ చూపి ఆమెను ఒప్పించాను. ఇక ఆ 100 దీనారుల సంపాదనకై నేను ప్రయత్నం చేసి చివరకు సంపాదించాను. అవి తీసుకుని ఆమె వద్దకు వెళ్ళి విచారించడానికై సిద్ధపడ్డాను. కానీ ఆమె ఇలా హెచ్చరించింది, ఓ మానవుడా, అల్లాహ్ గురించి భయపడు, సురక్షిత భాగాన్ని ఛేదించకు, నన్ను చెరచకు. ఆమె పలుకులు విని నేను ఆమెను విడిచి వెళ్ళిపోయాను. ఓ అల్లాహ్, నేను ఈ సత్కార్యం అవకాశం దొరికిన విచారం చేయకపోవడం చిత్తశుద్ధితో నీ కొరకే చేశానని భావిస్తే మమ్ములను ఈ గండం నుంచి రక్షించుము. అప్పుడు ఆ బండరాయి ఇంకొద్దిగా తొలగింది. ఆ తర్వాత మూడో వ్యక్తి ఇలా ప్రార్థించాడు, ఓ అల్లాహ్, నేనొక వ్యక్తిని నా వద్ద కూలికై నియమించి ఒక ఫరహ్ అంటే 8 కిలోలు బియ్యం కూలి కింద ఇస్తానని వాగ్దానం చేశాను. అతను ఆ పని పూర్తి చేసిన తర్వాత తన కూలి అతను అడిగాడు. నేను అతనికి ఇవ్వగా అతను స్వీకరించక వెడలిపోయాడు. నేను అతని ధాన్యాన్ని భద్రపరిచి ఆ ధాన్యంతో సేద్యం వ్యవసాయం చేసి దాని లాభంతో అనేక ఆవులు కొని వాటికి ఒక కాపరిని కూడా పెట్టాను. చాలా కాలం తర్వాత ఆ కూలీవాడు నా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, అల్లాహ్ గురించి భయపడు, నాపై దౌర్జన్యం చేయకు, నాకు రావాల్సిన సొమ్ము నాకు అప్పగించు. అప్పుడు నేను ఇలా అన్నాను, ఆవులు, ఆ ఆవుల కాపరి అవన్నీ నీవే, వాటన్నిటినీ తీసుకుపో.
అని అన్నాను. అతను ఇలా అన్నాడు, అల్లా గురించి భయపడు, నన్ను హేళన చేయవద్దు. నేను ఇలా అన్నాను, నేను పరిహసించటం లేదు, నిజంగానే పలుకుతున్నాను. ఆ ఆవులు, ఆ కాపరి అవన్నీ నువ్వే, వాటిని తీసుకుపో. అతను వాటన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఓ అల్లా, నేను సత్కార్యం న్యాయంగా ప్రవర్తించి ఎవరి సొత్తు వారికి ఇవ్వటం చిత్తశుద్ధితో నీ కొరకే చేశానని నీవు భావిస్తే ఆ దండరాయిని తొలగించు. అల్లాహ్ ఆ రాయిని ఆ గుహ ద్వారం నుండి పూర్తిగా తొలగించాడు. దీన్ని బుఖారీ పేర్కొన్నారు. తరువాతి భాగం ఇన్షాల్లా.